Hello everyone, welcome to Maths Mummy YouTube channel. Myself Dasu. సో ఈరోజు మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో చాలామంది పిల్లలు కామెంట్లో అడుగుతున్నారు, సార్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో నేను ఈరోజు మోడల్ పేపర్స్లో ఉండేటువంటి ఫస్ట్ 1 మార్క్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవ్రీవన్ డూ ప్రాక్టీస్. బుక్ని దగ్గర పెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ కూడా వెంటనే ఈజీగా నేను చెప్తాను, నేర్చుకుంటే సో మరలా మనం బుక్ తీసేటువంటి పని ఉండదు. సో కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా చివరి వరకు కూడా వీడియోని చూడడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో మోడల్ పేపర్ 3లో 1 మార్క్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సో 1 మార్క్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మోడల్ పేపర్ 3. సో మోడల్ పేపర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫండమెంటల్ థియరమ్ అంటే ఏంటో డెఫినేషన్ రాయమని చెప్పేసి 1 మార్క్ అడగడం ఇది జరుగుతుంది. ఫండమెంటల్ థియరమ్, ఓకే. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో మనం ఫస్ట్ డెఫినేషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా హెడ్డింగ్ అయితే మనం ఇలా పెట్టుకోవాలి, ఫండమెంటల్ థియరమ్, ఓకేనండి. సో ఫండమెంటల్ థియరమ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. ఇది మనకు ఉండేటువంటి డెఫినేషన్. సో డెఫినేషన్ అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ఓకేనండి. ఏంటి ఒకసారి నాతో పాటు మీరు చెప్పండి. ఫండమెంటల్ థియరమ్ అంటే ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి expressed as a product of primes and this factorization is unique apart from order in which prime factors occurs. చాలా ఈజీ డెఫినేషన్ అండి. సో డెఫినేషన్ మనకి ఖచ్చితంగా రావాలి. సో ఇది రియల్ నెంబర్స్లో ఉండేటువంటి ఫస్ట్ చాప్టర్లో ఉండేటువంటి 1 మార్క్ అనమాట. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 16 అనేటువంటి ఒక నెంబర్ ఉంది. ఇది కాంపోజిట్ నెంబరే కదా. కాంపోజిట్ అంటే ఏంటండి? సో కాంపోజిట్ అంటే విచ్ ఈజ్ హ్యావింగ్ 2 or more ఫ్యాక్టర్స్, ఓకేనండి. సో మోర్ ఫ్యాక్టర్స్, 2 or more ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో 16 మనం ఎలా రాయొచ్చు చూడండి. 16ని 2 8s are 16, సో 2 4s are 8, 2 2s are 4. అంటే మనకి చూడండి 16ని 2 into 2 into 2 into 2 అని రాయొచ్చు కదా. అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఇవన్నీ కూడా ఏంటి మనకి ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్లోకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనం ఇక్కడైతే నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందండి. సో అందుకనే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ, ఎలా ఎక్స్ప్రెస్ చేయచ్చట? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అండి. అంటే ప్రైమ్స్ నెంబర్స్లోకి మనం ఎక్స్ప్రెస్ చేసేస్తాము ఇచ్చిన కాంపోజిట్ నెంబర్ని, ఓకేనా. దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో మనకు వచ్చేటువంటివి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అయితే మనకి, ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే మనకి వస్తాయి. సో చాలా ఈజీ డెఫినేషన్ అండి. మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయాలి, ఓకే. ఇందులో చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే P of x ఈజ్ ఈక్వల్ టు 5x cube minus 3x square plus 4x plus 7. సో ఇలాగ మనకి P of x అనేది ఇచ్చాడండి. ఇందులో వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే డిగ్రీ ఆఫ్ P of x. అంటే ఈ ఇచ్చినటువంటి ఈ పాలినోమియల్ యొక్క డిగ్రీ ఎంత. సో డిగ్రీ అనగానే సో ఇచ్చినటువంటి పాలినోమియల్లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో
దాన్ని డిగ్రీ అంటాం. డిగ్రీ అంటే ఏంటి? ద హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. చూడండి, ఇప్పుడు 5x³ ఉంది. సో ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 2. ఇక్కడ ఎక్స్కి పవర్ ఏమీ లేకపోతే 1. సో ఇక్కడ అసలు పవరే లేదు కాబట్టి 0. సో మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే కనిపిస్తుంది? 3 కనిపిస్తుంది. సో మనకి డిగ్రీ ఎంత అవుతుంది అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో A 7, B -6, C 3, D -5 అని ఇచ్చారు. సో దీనికైతే ఆప్షన్ C అవుతుంది. ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్. స్టాండర్డ్ ఫార్మ్ దేనికి? క్యూబిక్ పాలినోమియల్కి. క్యూబిక్ పాలినోమియల్. సో క్యూబిక్ పాలినోమియల్కి స్టాండర్డ్ ఫామ్ అడుగుతున్నాడు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి ఒకసారి చూసేద్దాం. సో క్యూబిక్ పాలినోమియల్ అంటే మనకి ఇక్కడ క్యూబిక్ అనగానే మనకి గుర్తు రావాలి ఏంటంటే దాని యొక్క పవరు 3 ఉండాలి. ఓకేనండి? ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఈజ్ 3. దట్ ఈస్ కాల్డ్ క్యూబిక్ పాలినోమియల్. అర్థమైందండి? అంటే మనకి స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో ఇది మనకి క్యూబిక్ పాలినోమియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ లేదంటే జనరల్ ఫామ్ అవుతుంది. ఓకేనండి? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ద క్యూబిక్ పాలినోమియల్ స్టాండర్డ్ ఫామ్. ఒకవేళ వాడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ అడిగితే ఎలా రాస్తారండి? ax². సో ఏతో స్టార్ట్ చేస్తాం మనం. ax³ ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటే ఇది క్యూబిక్ పాలినోమియల్ కాబట్టి. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ అ క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినోమియల్. లీనియర్ పాలినోమియల్కి మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి లీనియర్ పాలినోమియల్కి స్టాండర్డ్ ఫామ్ ఏమొస్తుందో. సో అర్థమైందండి? ఇలాగ మనకి 3 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఇండిపెండెంట్. సో జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ అన్నాడు ఇక్కడ. అంటే మరి డిపెండెంట్ అనేది ఏంటంటే మనకి 3 కండిషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఏంటవి? కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, డిపెండెంట్. సో 3 కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, థర్డ్ది కన్సిస్టెంట్ డిపెండెంట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ డిపెండెంట్ అనలేదు, ఇక్కడ ఇండిపెండెంట్ అన్నాడు. అంటే మనం ఇండిపెండెంట్ అంటే ఏంటంటే అసలు డిపెండెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. డిపెండెంట్ అంటే సో a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇది మనకి డిపెండెంట్ అవుతుంది. కానీ క్వశ్చన్లో మనకి ఇండిపెండెంట్ అడిగాడు కదా. అంటే ఇండిపెండెంట్ అంటే ఏంటి? సో ఈ 3 ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు డిపెండెంట్ అయితే, ఇండిపెండెంట్ అంటే మనకి 3 ఈక్వల్ అవ్వకూడదు. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అంతే కదండి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఆల్మోస్ట్ 3 కూడా నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఈక్వల్ అవ్వకూడదు. సో దిస్ ఈజ్ డిపెండెంట్, దిస్ ఈజ్ ఇండిపెండెంట్. సో మనం ఏ కండిషన్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ అయితే మనం తీసుకుంటాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. దీనికి తగ్గ వాడు ఏమన్నాడు? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 2 ఈక్వేషన్స్ తీసుకోండి అన్నాడు. సరదాగా మనం రాసేద్దాం. 2x + 3y + 4 ఈక్వల్ టు 0. ఓకేనండి? సో ఇక్కడ మనకి దీనికి 3x + 4y + 5 ఈక్వల్ టు 0 అని రాశాను నేను సరదాగా. చూడండి ఇక్కడ 2/3 అంతే కదండి? 2/3 వస్తుంది. ఇక్కడ ఇదేమొస్తుంది? 3/4 వస్తుంది. ఇదేమొస్తుంది? 4/5 వస్తుంది. 3 ఈక్వల్ అవ్వలేదు కదా. అంటే డిపెండెంట్ అంటే మనం థర్డ్ కండిషన్ తీసుకుంటాము. ఇక్కడ ఇండిపెండెంట్ అడిగాడు ఇక్కడ కాబట్టి మనం ఫస్ట్ కండిషన్ అయితే మనము తీసుకుంటాము. సో అలా 1 మార్క్కి మనం ఆలోచించగలగాలి. ఓకేనండి? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎసర్షన్ రీజన్ అని ఇచ్చాడు. ఎసర్షన్ ఏంటంటే 5 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 100, 105, 110. 100, 105, 110. చూడండి ఇక్కడ 100, 105, 110 అండ్ స్వాన్ ఇలా ఇచ్చాడు. సో ఈ ఇచ్చిన ప్రోగ్రెషన్స్లో వాడు ఏమడిగాడు? 5 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ 5 అవుతుంది అన్నాడు. కరెక్టా కాదు మనం చెక్ చేద్దాం. సో కామన్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి?
సో కామన్ డిఫరెన్స్కి ఫార్ములా డి ఈక్వల్ టు A2 మైనస్ A1 అంతే కదండి, A2 మైనస్ A1. సో డి ఈక్వల్ టు A2 అంటే ఎంత 105 మైనస్ A1 అంటే 100. సో 100. సో డి ఈక్వల్ టు 105 నుంచి 100 తీసిస్తే డి ఈక్వల్ టు 5 సరిపోయింది కదండి. అంటే కామన్ డిఫరెన్స్ 5 అనేది కరెక్టే, అంటే ఎస్సర్షన్ అనేది ట్రూ. సో ఇప్పుడు రీజన్ కూడా చూద్దాం. రీజన్ ఏమి ఇచ్చాడంటే రీజను డి ఈక్వల్ టు an+1 మైనస్ ఏఎన్ అని ఇచ్చాడు. an+1 మైనస్ ఏఎన్ అంటే ఇక మనకి ఇక్కడ చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంది. డి ఈక్వల్ టు ఫార్ములా A2 మైనస్ A1 కదా, డి ఈక్వల్ టు an+1 మైనస్ ఏఎన్ అని ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో కన్ఫ్యూజ్ అయ్యే పని ఏం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి n ప్లేస్లో ఒక సరదాగా మీరు 1 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది A1+1 మైనస్ A1 అవుతుంది అంతే కదా. సో ఇక్కడ చూడండి A1+1 మైనస్ A1 అవుతుంది. అంటే ఇక్కడ 1+1 అంటే 2 కదా, అంటే A2 మైనస్ A1 డి ఈక్వల్ టు A2 మైనస్ A1 సరిపోయిందా. సో A2 మైనస్ A1 సరిపోయింది కదా. సో ఫార్ములా ఏంటంటే సో ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి ఎస్సర్షన్కి సేమ్ రిలేటెడ్గా ఉంది ఇది కూడా. అందుకనే మనం ఇక్కడ ఆప్షన్ ఏం పెట్టాలంటే బోత్ ఎస్సర్షన్ రీజను బోత్ ఆర్ ట్రూ. సో రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఎస్సర్షన్. ఫస్ట్ దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇలాగ మనం ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం పెట్టాలి. ఆప్షన్ ఏ బోత్ ఎస్సర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎస్సర్షన్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.